హాయ్ గైస్, ఇది మన తెలుగు సినిమా. బాహుబలి 2 తర్వాత పుష్ప 2 వరల్డ్ వైడ్గా నేటితో 1831 కోట్ల సాధించి బాహుబలి రికార్డులనన్నీ బ్రేక్ చేసి న్యూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్, రష్మిక హీరోయిన్, బిగ్గెస్ట్ సంస్థ మైత్రి మూవీ సంస్థ, వీళ్ళ కలయికలో వచ్చిన పుష్ప 2 ప్రభంజనం ఇండియన్ సినిమా రికార్డులన్నిటిని బ్రేక్ చేస్తూ నెంబర్ 1 సినిమాగా నిలిచింది. ఎక్కడెక్కడ ఎన్ని రికార్డుల బెండ్ తీసింది, RRR రికార్డులు ఎక్కడ ఎగిరిపోయినాయి అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాహుబలి 2 ఒక ప్రభంజనంలా రిలీజ్ అయ్యి గొప్ప సంచలన విజయం సాధించిన మూవీ. అలాంటి మూవీ రికార్డులన్నిటిని తన సినిమా పుష్ప 2 బ్రేక్ చేస్తుందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అంతటి సంచలనమైన విజయం సాధించింది పుష్ప 2 వరల్డ్ వైడ్గా 1831 కోట్ల గ్రాస్ సాధించి ఇండియన్ సినిమా నెంబర్ 1 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. అల్లు అర్జున్కు జాతీయ అవార్డు రావడం, ఆ ఎమ్మటే పుష్ప 2 లాంటి ఇంతటి బిగ్గెస్ట్ హిట్ కావడం అంటే ఆ హీరోకు గొప్ప అచీవ్మెంట్. ఇంతకన్నా ఘనత ఇంకేముండదు. హిందీ మార్కెట్లో అల్లు అర్జున్ క్రేజ్ అయితే అన్బిలీవబుల్. ఇంతటి ప్రభంజనం అక్కడి స్టార్ ఖాన్లతో సమానమైన అల్లు అర్జున్కి బీహార్ లాంటి, పాట్నా లాంటి, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో అంతటి క్రేజ్ రావడం, ఒక్క పుష్ప 1 పుష్ప 2 తోటే రావడం అంటే గొప్ప అచీవ్మెంట్. హిందీ మార్కెట్లో బెస్ట్ మార్కెట్, భయంకరమైన మార్కెట్ అయితే అల్లు అర్జున్కి క్రియేట్ అయింది. క్లియర్ కట్గా అల్లు అర్జున్ క్రేజ్ అనేది నార్త్లో ఎంత పెరిగిందనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిన బాహుబలి 2 రికార్డును RRR బ్రేక్ చేస్తే, ఇక నైజాంలో ఇండస్ట్రీ హిట్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి పెట్టిన RRR మూవీ 112 కోట్ల దాకా షేర్ సాధిస్తే, పుష్ప మూవీ 104 కోట్ల దాకా షేర్ సాధించి 2వ స్థానంలో నైజాంలో నిలిచింది. సీడెడ్ ప్రాంతంలో దేవర మూవీ బాహుబలి 2 మూవీ బ్రేక్ చేస్తూ సీడెడ్ ప్రాంతంలో కూడా RRR మూవీ తర్వాత 2nd ప్లేస్లో షేర్ పరంగా నిలిచింది. ఆంధ్రలో కూడా బాహుబలి 2 తర్వాత, దేవర 2 తర్వాత అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ ఆంధ్రలో కూడా 2వ స్థానంలో నిలిచింది. ఇక నైజాం ప్రాంతంలో 2nd ప్లేస్లో ఉన్న కల్కి 92 కోట్లు సాధిస్తే, ఆ 92 కోట్లను కూడా షేర్ రూపంలో బ్రేక్ చేస్తూ RRR తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో నాదే స్థానం అని పుష్ప 2 ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కానీ, రికార్డులు ఎక్కడివి, మొత్తం ఫేక్ రికార్డులని ఎంత ప్రచారం చేసినా కొన్ని ఛానల్స్, కొన్ని మీడియా అయితే ఆల్రెడీ క్లియర్గా వారం రోజుల క్రితం నాటి ఎల్లో మార్కు బుక్ మై షోలో స్క్రీన్ రికార్డ్ చేసుకొని మొత్తం ఖాళీ అనే ఉన్నాయని రేపు అని ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ ప్రచారం చేసినా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో నాన్ RRR ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప 2 మూవీ. అందరూ సపోర్ట్ చేసిన ఉంటే RRR రికార్డు కూడా ఎగిరిపోతుండే 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి కంటెంట్ మాస్ సరుకు కావాల్సినంత ఉంది. ఇక హిందీ మార్కెట్లో దుమ్ము దుమారం. బాహుబలి 2 అప్పట్లో 500 మార్కు పరిచయం చేస్తే నెట్ రూపంలో పుష్ప 2 800 కోట్లకు పైగా గ్రాస్. ఇది ఒక తెలుగు సినిమా నార్త్లో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అయ్యి ఇంతటి ప్రపంచనం, ఇంతటి సునామీ ఎక్స్పెక్ట్ చేసినారు. హిందీ మార్కెటే ఎక్స్పెక్ట్ చేసినారు. జస్ట్ 200 కోట్లకు అమ్మితే 400 కోట్లకు పైగా షేర్ రావడం అంటే డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది హిందీ మార్కెట్లో. ఇంతటి ఒక ఖాన్లకే సాధ్యం కాలేదు. పఠాన్, జవాన్ అంతటి భయంకరమైన బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చిన ఆ మూవీసే 600 కోట్ల మార్కు దాటలేకపోయినాయి. 800 కోట్ల నెట్ గ్రాస్ సాధించి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా, ఇది ఒక తెలుగు మార్కెట్ నుంచి మేకింగ్ అయిన ఫిలిం అనే ఒక తెలుగు జెండా పాతేసింది హిందీ మార్కెట్లో. ఇది కదా మన తెలుగు సినిమా అంటే. అప్పట్లో బాహుబలి వచ్చింది, ఒక ఏదో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఏదో సునామీలో కలెక్షన్స్ వచ్చినాయి అనుకున్నారు. ఇంకా తెలుగు సినిమా మళ్ళీ అంతటి స్థాయి ఉండదులే అనుకున్నారు. కానీ పుష్ప 2 అలా కాదు. మేము కొడుతున్నాం, జెండా పాతపోతున్నాం అని ప్రీ రిలీజ్ బిజినెస్లోనే 600 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని ఇండియన్ సినిమా చరిత్రలోనే 600 కోట్ల మార్కు దాటిన
ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసి ఆ రికార్డును కూడా 200 కోట్లకు పైగా లాభం తీసుకొచ్చి సంచలనమైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు RRR మూవీ తర్వాత టాప్ 2 స్థానం పుష్ప 2 సాధిస్తే హిందీలో మాత్రం ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డు సాధించింది. కర్ణాటకలో ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డు సాధించింది. ఇంకా కేరళలో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు, లాస్ అయితే అయింది కేరళ మార్కెట్లో. అయితే ఇంకా తమిళనాడులో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళ మార్కెట్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆస్ట్రేలియాలో కల్కి రికార్డు, బాహుబలి రికార్డు, బాహుబలి 2 రికార్డులు అన్ని ఎగిరిపోయి ఆస్ట్రేలియా మార్కెట్ వరకు నెంబర్ 1 స్థానంలో నిలిచింది. నార్త్ అమెరికా మొత్తం ఆల్ టైమ్ టాప్ 3 స్థానంలో నిలిచింది. బాహుబలి కల్కి 2 తర్వాత నార్త్ అమెరికాలో టాప్ 3 స్థానంలో నిలిచింది. ఇంకా టోటల్ ఓవర్సీస్ లో తీసుకుంటే మలేసియా కానీ దుబాయ్ కానీ అన్ని ఓవర్సీస్ తీసుకుంటే ఆల్ టైమ్ టాప్ 3 స్థానంలో నిలిచింది. బాహుబలి 2 కల్కి 2 తర్వాత టాప్ 3 స్థానంలో నిలిచింది. టోటల్ బాక్స్ ఆఫీస్ హిందీ మార్కెట్ అనేది భయంకరమైన సపోర్ట్, సాలిడ్ సపోర్ట్, అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ తో హిందీ మార్కెట్ సపోర్ట్స్ తో టోటల్ వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఎవరు ఊహించినంత రెస్పాన్స్ హిందీ మార్కెట్ నుంచి ఎవ్రీడే 4th డే కూడా రికార్డులు సాధించింది. ఇంతటి ఇండస్ట్రీ రికార్డు సాధించిన మూవీ బుక్ మై షో యాప్లో 20 మిలియన్స్ పైగా బుకింగ్ జరిగింది. 20 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ఓన్లీ బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ చేసుకున్నారు. ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఇంకా ఆఫ్లైన్లో హిందీ మార్కెట్లో సాటర్డే సండే వచ్చిందంటే ఎలాంటి విధ్వంసకరమైన బుకింగ్ నడిచిందో థియేటర్ దగ్గర క్యూ లైన్లు చూసాం. 2 తెలుగు రాష్ట్రాలు సీడెడ్ ప్రాంతంలో 1 వీక్ తర్వాత 99% ఆఫ్లైన్ బుకింగే నడుస్తుంది. బుక్ మై షో ద్వారా కాకుండా ఓన్లీ బుక్ మై షో ద్వారానే 2 కోట్ల మంది చూసారు. ఇంకా ఆఫ్లైన్లో కూడా 100% 2 కోట్ల మంది ఉండొచ్చు. ఇది కూడా అరుదైన రికార్డు. బాహుబలి 2 కానీ కల్కి మూవీ రికార్డు కానీ అన్ని KGF రికార్డు కానీ బుక్ మై షోలో నెంబర్ 1 రికార్డు మన పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఇంకో అరుదైన రికార్డు బుక్ మై షోలో వరుసగా 4 days 1,00,000 టికెట్లకు పైగా 1 అవర్కు 1,00,000 టికెట్ల పైగా బుక్ అయ్యి అరుదైన రికార్డు. ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి ఈ సినిమా 1800 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాహుబలి రికార్డు, మూలనబడ్డ రికార్డు, 7.5 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న బాహుబలి రికార్డులన్నీ టోటల్గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా బ్రేక్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా నిలిచింది. అదే పుష్ప 2 ప్రభంజనం. అల్లు అర్జున్ క్రేజ్ ఇంత 1800 కోట్ల మార్క్ టచ్ చేసి పైగా ఇంకా జపాన్ రిలీజ్ ఉంది, చైనా రిలీజ్ ఉంది. ఇంకా ఆ చైనా జపాన్ రిలీజ్తో దంగల్ 2000 కోట్ల మార్క్ కాదు, నాకు తెలిసి చైనాలో పాజిటివ్ టాక్ వచ్చి తగ్గేదేలే అని అక్కడ కూడా ఒక వైబ్రేషన్లా మారితే 3000 కోట్లు కూడా కొట్టే అవకాశం ఉంది ఈజీగా. అంతటి కంటెంట్ ఉంది, అంతటి మాస్ను అట్రాక్ట్ చేసే సరుకుంది. థియేటర్లో కూర్చుంటే అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ఇది మన తెలుగు సినిమా 2 సార్లు బాహుబలి 2 పుష్ప 2 1800 కోట్లకు పైగా సాధించి ఇది మన తెలుగు సినిమా అని, ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి తీసుకొచ్చింది. తమిళనాడులో అయితే 1000 కోట్ల సినిమా అనేది దిక్కు దివానా లేదు. బాలీవుడ్లో మొన్న వచ్చిన జవాన్ పఠాన్ తర్వాత 1000 కోట్ల సినిమా దిక్కు దివానానే లేదు. కన్నడలో అయితే KGF ఉంది, కానీ 2 సార్లు 1800 కోట్ల మార్కు దాటిన ఫిలిం ఇండస్ట్రీ వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. 3వ సినిమా కూడా రెడీ అవుతుంది, అది కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే. ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ పుష్ప టీం చెప్పండి. ఇంకా 2000 కోట్లు కూడా మార్క్ దాటాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.